హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు ఏపీ టెట్ 2024 సెప్టెంబర్ 11th ఈరోజు ఎగ్జాక్ట్లీ మనకి హిందీ వాళ్ళకి ఐ థింక్ అక్టోబర్ 3 నుంచి మనకి షెడ్యూల్ ప్రకారంగా స్టార్ట్ అయినప్పటికీ హిందీ వాళ్ళకు వచ్చేసరికి 10 తర్వాతే ఉంటుంది అనేదే నా ఆలోచన. ఈ అక్టోబర్ 10th తర్వాత చూసుకున్నట్లయితే మనము 30 days ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. 30 days లాస్ట్ 30 daysలో మనము ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మన గ్రూప్స్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లానే రెగ్యులర్గా అదే పనిగా కూర్చుని వర్క్స్ చేసేవాళ్ళు ఉన్నారు, అట్లానే టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు ఉన్నారు. అందరినీ కామన్గా అడ్వైస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ముందు సిలబస్ని నేను కొన్ని పార్ట్స్లో డివైడ్ చేయడం అనేది జరిగింది. లైక్ మెథడ్స్ సిలబస్ని కనుక చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6. అంటే పార్ట్ 1లో ఏమొస్తుంది, యూనిట్ 1 టాపిక్ వస్తుంది. అట్లానే పార్ట్ 2లో ఏమొస్తుంది, యూనిట్ 2 టాపిక్ వస్తుంది. పార్ట్ 3లో ఏమొస్తుంది, యూనిట్ 3. పార్ట్ 4లో యూనిట్ 4, పార్ట్ 5లో యూనిట్ 5, పార్ట్ 6లో యూనిట్ 6 టాపిక్ వస్తుంది. మెథడ్స్లో వింటున్నావా? అలర్ట్ అవ్వు. లాస్ట్ 30 days ఎగ్జామ్. ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపుగా 4 రోజులు ప్రోగ్రామ్ అయింది, లేదా 2 months ప్రోగ్రామ్ అయింది. నాకు తెలిసి ప్రతి టాపిక్ కూడా, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా 30+ టైం రివిజన్ చేశారు మీరు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంకొక 30+ టైమ్స్ రివిజన్ చేయించడమే. 30 daysలో 30+ టైమ్స్ రివిజన్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే మీరు పక్కాగా ఎగ్జామ్ రోజున డౌట్ లేకుండా 100, 110, 120, 130 సిచ్యువేషన్ బట్టి స్కోర్ చేయగలరు, డెఫినెట్లీ చేయగలరు. చెప్తున్నాను కదా, పేపర్ ఏ పొజిషన్లో ఇచ్చినా ఒక పార్ట్ ఆఫ్ వ్యూలో చెప్తే మీకు పేపర్ని మరి ఇప్పటి వరకు జరిగిన సందర్భాలని బట్టి చూస్తే 2011 నుంచి చూస్తున్నాను నేను. దాదాపుగా 2012 కావచ్చు, లేదా 14 కావచ్చు, లేదా 18 కావచ్చు, లేదా 20, 23, 22 ఎప్పుడు జరిగినా సరే కొద్దిగా లిబరల్ ప్యాటర్న్లో ఉండే టెట్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా జరిగినాయి అంటే అది ప్రజెంట్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ హయాంలో కొద్దిగా టెట్ ఎగ్జామ్ అనేది కొంచెం లిబరల్గానే జరిగింది. సో ఐ థింక్ అంత హార్డ్ అయితే ఉండదు పేపరు. ఈ గవర్నమెంట్ యొక్క సెటప్ అలా ఉంటుంది. అంటే చదివిన వాళ్ళు రాసే విధంగా ఉంటుంది, అందరూ రాసే విధంగా ఉండదు. చదివిన వాళ్ళు రాసే విధంగా ఉంటుంది ఈ పేపర్. సో ఇక్కడ మెథడ్స్లో మనం చూస్తున్నాము, 6 parts చేశాను, 6 units వచ్చాయి. సైకాలజీలో 6 parts చేశాను. సైకాలజీలో 6 parts చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్లో చూడండి, పార్ట్ 1లో భాగ్ 1లో 2, 3, 4, 5 టాపిక్స్ అంటే వికాస్, अभिवृद्धि, परिपक्वता, అలాగే विकास को प्रभावित करने वाले कारक,
వికాస్ కే సిద్ధాంత్, వికాస్ కే చరణ్, ఇవన్నీ కూడా పార్ట్ 1లో పెట్టా. పార్ట్ 2లోకి వచ్చేసరికి వ్యక్తిగత అధ్యయన పద్ధతిగా ఏమో వికాస్ కే సిద్ధాంత్. అలాగే పార్ట్ 3లోకి వచ్చేసరికి వ్యక్తిగత मतभेद, संज्ञानात्मक प्रवृत्तियाँ, क्षमताएं और उनकी అంటే 7, 8, 9 టాపిక్స్. दृष्टिकोण, रुचियाँ, उनकी माप, समायोजन, मानसिक स्वास्थ्य, विकास कार्यक्रम, व्यवधान. అలాగే పార్ట్ 4లోకి వచ్చేసరికి पार्ट 4లో भाग 2లో 1, 2, 3 सीखना अर्थ, सीखने के कारक, सीखने के रूपक సిద్ధాంతాలు, सीखने के सिद्धांत. అలాగే భాగ్ 2లో పార్ట్ 5కి వచ్చేసరికి 4, 5, 6, 7 టాపిక్స్. అధిగम हस्तांतरण, स्मृति, विस्मृति, प्रेरణ, सीखने की भूमिका. అలాగే పార్ట్ 6లోకి వచ్చేసరికి రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ 2009, ఐసీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ పీపుల్స్కి ఏ రకంగా ఇవ్వాలి అనేది, అట్లానే మరి ఎన్ఈపి 2020 ఏ రకంగా ఉంటుందో ఇక్కడ మరి ఈ 6 భాగాల్లో వివరణ జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్కి వచ్చేసరికి 9th పద్య భాగం 6th సెమిస్టర్ 1 పార్ట్ 1, పార్ట్ 2 10th పద్య భాగం 7th సెమిస్టర్ 1, పార్ట్ 3 9th గద్య భాగం సెమిస్టర్ 2 6th క్లాస్, పార్ట్ 4 10th గద్య భాగం 7th సెమ్ 2, పార్ట్ 5 8th సెమ్ 1 and 2, పార్ట్ 6 ఉపవాచక సంచయన్ 9th 10th. నెక్స్ట్ సాహిత్యకి వచ్చేసరికి పార్ట్ 1 ఆదికాల్, పార్ట్ 2 భక్తికాల్, పార్ట్ 3 రీతికాల్, పార్ట్ 4 ఆధునిక పద్య, పార్ట్ 5 ఆధునిక గద్య, పార్ట్ 6 కవి లేఖక. నెక్స్ట్ హిందీ గ్రామర్కి వచ్చేసరికి పార్ట్ 1 వర్ణ విచార్, వర్ణ అంటే ఏంటి, వర్ణ యొక్క స్థానాలు, వర్ణ స్థానాలు, వర్ణాల యొక్క హిస్టరీ, వర్ణాల యొక్క పార్ట్స్ ఇవన్నీ వస్తాయి. శబ్దకు వచ్చేసరికి तत्सम शब्द, तद्भव शब्द, उपसर्ग, प्रत्यय, संज्ञा, सर्वनाम, क्रिया, विशेषण, भाषा भागाలు 8 కూడా శబ్దలోనే వస్తాయి. అట్లానే పర్యాయవాచి శబ్ద ఇంకొకటి పార్ట్ 3లో శబ్ద పెట్టా. పర్యాయవాచి శబ్ద, భిన్నార్థి శబ్ద, అనేకార్థి శబ్ద, ఇటువంటి అన్నీ కూడా ఇందులో వస్తాయి. नेक्स्ट पार्ट 4 अनेक शब्दों को एक शब्द में लिखना, वाक्य के प्रकार, वाच्य, అలాగే ఇలాగా వాక్యకు సంబంధించిన స్పెషల్ టైప్స్, अर्थ के आधार पर वाक्य के प्रकार ఇవన్నీ వస్తాయి. పార్ట్ 5 కాల్, కారక, క్రియ, పార్ట్ 6 ముహావరే, లోకోక్తియ అండ్ అదర్ గ్రామర్ పార్ట్ ఏదైనా మిస్ అయి ఉంటే సంధి అనేది శబ్దలోనే వస్తుంది, సమాస అనేది శబ్దలోనే వస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ ఒక 6 పార్ట్స్. ఇంగ్లీష్ పార్ట్ 1 టెన్స్, పార్ట్ 2 డైరెక్ట్ ఇండైరెక్ట్ అండ్ వాయిస్, పార్ట్ 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్ట్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్, అలాగే పార్ట్ 5 ఆర్టికల్, క్వశ్చన్ ట్యాగ్ అండ్ ప్రీపోజిషన్, పార్ట్ 6 కాంప్రిహెన్సివ్ ప్రాక్టీస్, లెటర్ రైటింగ్ అండ్ ప్రాక్టీస్. काव्यशास्त्र पार्ट 1 डेफिनेशंस, पार्ट 2 सिद्धांत, पार्ट 3 भाषा बोलिया, पार्ट 4 रस छंद, पार्ट 5 अलंकार అండ్ పార్ట్ 6 ప్రాక్టీస్. ఇట్లాగా మన టాపిక్లో పూర్తిగా అన్నీ కూడా సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. రెగ్యులర్గా ఎవరైతే టెట్టే టార్గెట్గా కూర్చున్నారో వాళ్ళు డేలో 6 పార్ట్స్ని ఎంచుకోండి. 6 పార్ట్స్ని పూర్తిగా చదివేవాళ్ళు. ఒక్కొక్క పార్ట్కి యాక్చువల్గా అయితే పార్ట్ 1 ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిట్ 1 యాక్చువల్గా అయితే 1 అవర్ పడుతుంది జనరల్గా మనం నేర్చుకునే విధానానికి. కానీ మనం చేసేది రివిజన్. 1 అవర్లో 2-3 టైమ్స్ చదవచ్చు ఈ పార్ట్ 1 యూనిట్ 1 టాపిక్ని తీసుకుంటే. అట్లానే పార్ట్ 1 2, 3, 4, 5 టాపిక్స్ని తీసుకుంటే 1 అవర్లో తక్కువగా ఒకసారైనా కంప్లీట్ చేయొచ్చు రివిజన్ చేసేటప్పుడు. అట్లానే ఇక్కడ మీరు ప్రతి టాపిక్ని కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పార్ట్కి 1 అవర్ కేటాయించమని చెప్పట్లా, 2 అవర్స్ కేటాయించండి. ఒక్కొక్క పార్ట్ని 2 అవర్స్ కేటాయించండి. అట్లాగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పార్ట్ టైం స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, పార్ట్ టైం మాత్రమే చేసుకునేవాళ్ళు, నైట్ టైం వర్క్ చేసేవాళ్ళు పర్ డేలో ఏదో ఒక 3 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా చేసేవాళ్ళు
పర్ డేలో 6 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. 6 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి రెగ్యులర్గా దీని మీదే ఉన్నవాళ్ళు. ఆ 6 పార్ట్స్ 6 2s are 12 అవర్స్ కేటాయించండి. కొత్త టాపిక్ చదవడానికి 2 అవర్స్ కేటాయించండి. అంటే ఇక్కడ రివిజన్ చేసే టాపిక్ వచ్చి 12 అవర్స్ ఉండాలి ఈ 1 మంత్ మొత్తం. కొత్త టాపిక్ వచ్చేసరికి 2 అవర్స్ మాత్రమే ఉండాలి. 14 అవర్స్ వర్క్ చేయాల్సిందే. ఎవరు? పొద్దునుంచి సాయంత్రం వరకు ఇదే పనిగా కూర్చున్న వాళ్ళు. అట్లానే 3 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోమన్నాను. 3 2s are 6 అవర్స్. అంటే రెగ్యులర్గా కొత్త టాపిక్ని ఒక టైమింగ్ పెట్టమన్నాను. లేదు కవి లేఖ టాపిక్ ప్రతిరోజు రావాలి అంటున్నాను. అప్పుడు 5 టాపిక్సే పెట్టండి. 5 పార్ట్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఒక పార్ట్ కవి లేఖకు ఉంచేయండి. రెగ్యులర్గా రావాల్సిందే అది. అక్కడ ఏం చదవాలి ఏంటి అనేది ఐ విల్ మేనేజ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. పార్ట్ 1కి వచ్చేసరికి చూడండి, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 6 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోమంటే ఒకే రోజు మెథడాలజీ చదివేయండి అని కాదు. మెథడ్స్లో ఒక పార్ట్ని తీసుకోండి, సైకాలజీలో ఒక పార్ట్ని తీసుకోండి, అట్లానే కంటెంట్లో ఒక పార్ట్ని తీసుకోండి, సాహిత్యంలో ఒక పార్ట్ని తీసుకోండి, హిందీ గ్రామర్లో ఒక పార్ట్ని తీసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్లో ఒక పార్ట్ని తీసుకోండి, కావ్యశాస్త్రంలో ఒక పార్ట్ని తీసుకోండి. 1 2 3 4 5 6 7 7 2s are 14 అవర్స్. 7 2s are 14 అవర్స్. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి 2 అవర్స్ వర్క్ చేయరు. గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి 2 అవర్స్ వర్క్ చేయరు. 1 గంట మాత్రమే చేయగలరు. ఇది కూడా 1 గంట మాత్రమే చేయగలరు. అక్కడికి 2 గంటలు తగ్గిపోతాయి. కావ్యశాస్త్రకు వచ్చేసరికి 2 అవర్స్ వర్క్ చేయరు. ఇక్కడ 1 గంట తగ్గిపోతుంది. 1 అవర్ చేయాలి. 1 అవర్కి మించి చేయడానికి లేదు, అంత టాపిక్ లేదు మన దగ్గర. కాబట్టి 1 గంటే చేస్తారు ఈ టాపిక్స్ ముట్టుకున్నప్పుడు. ఇక 2 అవర్స్ టాపిక్స్ ఏంటి? సాహిత్యము, కంటెంటు, మెథడ్స్, సైకాలజీ అనేది 2 అవర్స్ ఖచ్చితంగా చేయాల్సిన టాపిక్స్. అంటే 4 2s are 8. అక్కడ ఇదొక గంట పడ్డా 11 అవర్స్ అవుతుంది. ఇంకొక గంట 2 గంటలో కవి లేఖకి మీద పెట్టండి. 12 అవర్స్ 14 అవర్స్ వర్క్ చేయండి. ఇక్కడ నుంచి లాస్ట్ 30 డేస్ దీని తర్వాత నువ్వు అయ్యో పాపం అని చెప్పి మొత్తుకున్నా సరే ప్రతి ఒక్క మార్కు కూడా టెట్ ఎగ్జామ్లో ఇంపార్టెంటే. కాబట్టి ఇక్కడ నుంచి పరిగెత్తు, ఆగద్దు. నువ్వు ఆగావా నిన్ను ఓవర్టేక్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే జాబ్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో చెప్పడం ఈజీ అని ఇంప్లిమెంట్ చేయడం కష్టం అని మీరు చేయొచ్చు, మీరు అనుకోవచ్చు. కాదు, ఇంప్లిమెంట్ చేసే విధానం నేనేమంటున్నాను, యాక్చువల్గా పార్ట్ 1లో 2 3 4 5 టాపిక్స్ రివైజ్ చేయడానికి 1 అవరే పడుతుంది. నేనేమంటున్నాను 2 అవర్స్ కేటాయించు అంటున్నాను. అంటే ఒకసారి రివైజ్ చేయమని చెప్పట్లా, అక్కడే ఒక 2 3 4 టైమ్స్ రివైజ్ అయిపోవాలి. నేను ప్రాక్టికల్గా కూడా నిరూపించాను చాలా సందర్భాల్లో. 1 గంట చదివితే మనము ఎంత చదవచ్చో చెప్పాను నేను. ఏదో ఒకసారి చదవడం కాదు, ఎప్పుడు చదివినా అదే ప్యాటర్న్లో చదవచ్చు. ఫస్ట్ సారి మీరు ఇప్పుడు కొత్తగా చదివే అంశాలు కాదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదేది కూడా కొత్తగా చదివే అంశాలు బోర్డు మీద ఏమీ లేవు. అన్నీ కూడా మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసినవే ఫస్ట్ పాయింట్. రెండోది కంప్లీట్ చేయడమే కాదు, ఒక్కొక్కరు 30+ టైమ్స్ కంప్లీట్ చేసిన వారే. రివిజన్ కూడా ఒక 30 టైమ్స్ వరకు అయి ఉంటుంది ఇప్పటికీ ఈజీగా. నేనేమంటున్నాను, ఇట్లాగా డే వైజ్లో నీకు నచ్చిన ఒక ప్యాటర్న్ పెట్టేసుకో, బోర్డు పెట్టుకో. ఈ బోర్డుని నీ కళ్ళ ముందు ఉంచుకో. పార్ట్ 1 ఇది సెలెక్ట్ చేసుకున్నావు, పార్ట్ 1 ఇది సెలెక్ట్ చేసుకున్నావు, పార్ట్ 1 ఇది ఇలాగా 6 డేస్ అయ్యేసరికి నీకు ప్రతి పార్ట్ కూడా ఒక్కొక్క పార్టు 6 డేస్లో ఒక్కొక్క పార్టు 2 అవర్స్ చేస్తున్నావు అంటే కనీసం ఒక 5 to 10 టైమ్స్ రివైజ్ చేయొచ్చు. 2 అవర్స్ చదువుతున్నావు అంటే. ఈరోజు నేను
పార్ట్ 6 యూనిట్ 6 మెథడ్స్లో మీరు 2 గంటలు చదవండి అంటే 2 గంటల్లో ఎన్నిసార్లు చదవచ్చో తెలుసు కదండి. లేదా యూనిట్ 1 2 అవర్స్ పట్టుకుంటే మీరు ఖచ్చితంగా కనీసం వేసుకున్న 2 నుంచి 3 టైమ్స్ చదవచ్చు. 2-3 టైమ్స్ చదవచ్చు 2 అవర్స్లో. ఏది పెద్ద టాపిక్ కాబట్టి. అదే ఇటువంటి టాపిక్ అయితే 6 టైమ్స్ ఏవో ప్లస్ చదవచ్చు 2 అవర్స్లో. సో ఇట్లా చూసుకున్నా మీరు ఈ 30 డేస్లో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రోజు అంటే ఈ 7 పార్ట్స్లో పర్ డేలో వచ్చేటట్టు చూసుకున్న 7 పార్ట్స్ని కంప్లీట్ చేసిన రెగ్యులర్గా చదివేవాళ్ళు 7 పార్ట్స్ని పెట్టుకున్న ఈ 30 డేస్లో ఇంకొక 50+ టైమ్స్ రివిజన్ చేయొచ్చు మొత్తం సిలబస్ని. 50+ టైమ్స్ 30 డేస్లో నేను చెప్పినట్టు చేస్తే. లేదు సగం చేసినా సరే 25 టైమ్స్ అవుతుంది, ఇంకా తక్కువ వేసుకున్నా. సో ఇక్కడ చదివేటప్పుడు ఒక అవగాహన, ఒక కాన్సంట్రేషన్. చూడండి, మనకి మార్క్స్ కావాలి అంటే ఈ ప్యాటర్న్లో మీరు వెళ్ళాల్సిందే. రివిజన్ ఎక్కువ సార్లు అవుతుంది అంటే ఈ 25 టైమ్స్, ఈ 30 టైమ్స్, 50+ టైమ్స్ సిలబస్ని కంప్లీట్ చేసిన తర్వాత బిట్ ఎందుకు చేయరండి? అదే ఈ 1 మంత్ కాన్సెప్ట్. పార్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నాం, పార్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నాం 3 రోజులు. పార్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. పార్ట్ 1 అంటే సరే 4 పార్ట్సే అనుకుందాం, పర్ డేలో 4 పార్ట్సే అనుకుందాం. అంతే అయిపోయింది. 4 పార్ట్స్ ఒకసారి చదువుతావా ఏంటి? అట్లా వేసుకుంటే ప్రతి టాపిక్లో మొత్తం ఓవరాల్గా సిలబస్ని 6 పార్ట్స్లోనే డివైడ్ చేశా. ఓవరాల్ సిలబస్ని 6 పార్ట్స్లో డివైడ్ చేశా. అంటే పర్ డే 4 పార్ట్స్ కంప్లీట్ చేస్తే నువ్వు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా 25 టైమ్స్ ప్లస్సే రివిజను. రెగ్యులర్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా 10-20 టైమ్స్ రివిజన్ అయ్యే అవకాశం ఇది. నేను చెప్తున్న ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి అందరూ సిలబస్ నోట్ చేసుకోండి. పార్ట్ ప్యాటర్న్లోనే సిలబస్ ఉంటుంది. పార్ట్ 1 వర్ణ విచ్ఛేద్, शब्द, संधि, समास, शब्द, तत्व, तत्सम, उपसर्ग, प्रत्यय अन्नी वच्चेस्तायि शब्दलो. वाक्य टाइप्स, अर्थ के आधार पर वाक्य के टाइप्स, वाच्य, अलागे काल, कारक, क्रिया, मुहावरे, लोकोक्त्य టాపిక్ వైజ్గా 6 పార్ట్స్ చేసేయండి. గ్రామర్ బుక్ని, ఇంగ్లీష్ గ్రామర్ని 6 పార్ట్స్ అంతే. ఇట్లాగా 6 పార్ట్స్ చేస్తే 20-30+ రివిజన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి టాపిక్ని కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. ఎటువంటి డౌట్ లేకుండా ఇట్లా ప్రిపేర్ అవ్వచ్చు. మనము కావ్యశాస్త్ర కావచ్చు, హిందీ గ్రామర్ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, సాహిత్య కావచ్చు, మెథడ్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఇట్లా ప్రిపేర్ అవుతేనే. అట్లానే యూనిట్ 1 తీసుకుంటారు పార్ట్ 1లో మెథడ్స్. ఆ యూనిట్ 1కి సంబంధించిన బిట్ ప్రాక్టీస్ కూడా అక్కడే అయిపోవాలి. నేను పెడతా బిట్ ప్రాక్టీస్ మీకు. అట్లానే ఇక్కడ సైకాలజీ బిట్ ప్రాక్టీస్ పెడతాను. కంటెంట్ ఆల్రెడీ ఆ ప్రతి చోట కూడా బిట్ ప్రాక్టీస్ చూపించాను. సాహిత్యము బిట్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను ఎగ్జామ్స్ టైప్లో. హిందీ గ్రామరు బిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లీష్ గ్రామరు బిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కావ్యశాస్త్రం బిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏది తగ్గట్లా. ఇప్పుడు సపరేట్గా దేనికి దానికి బిట్ ప్రాక్టీస్ కావాలి అంటే అవి జరిగేవి కావు. కొన్ని వాటికి బిట్ ప్రాక్టీస్, ముఖ్యంగా గ్రామరు ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే బిట్ ప్రాక్టీస్ చేసినట్టే. తర్వాత ఇంగ్లీష్ గ్రామరు వొకాబులరీ రావాల్సిందే. అలాగే హిందీ సాహిత్యంలో ఇక్కడ మెన్షన్ చేస్తాడు అనడానికి లేదు.
కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మరి ఈ యొక్క టాపిక్లో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మళ్ళీ మెథడాలజీలో పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు, మెథడాలజీలో పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు 6 యూనిట్స్, సైకాలజీలో పార్ట్ 1 నుంచి పార్ట్ 6 సిలబస్ని దగ్గర ఉంచుకుని రెడీ చేసుకున్న అంశాలు ఇవన్నీ కూడా. సో ఇండెక్స్ ప్రకారంగా లెసన్ నేమ్స్ అన్నమాట. ఇవి లెసన్ నేమ్స్. 2, 3, 4, 5 అనేవి లెసన్ నేమ్, 1, 6 అనేది లెసన్ నేమ్, 7, 8, 9 అనేది లెసన్ నేమ్, 1, 2, 3 అనేది లెసన్ నేమ్, 4, 5, 6, 7 లెసన్ నేమ్స్. అలాగే డైరెక్ట్గా టాపిక్ నేమ్స్ అన్నమాట ఇవి. అలాగే కంటెంట్ డైరెక్ట్గా 9th పద్య భాగాన్ని వేశారు. ఎన్ని లెసన్లు ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? 5 లెసన్లే కదా ఉండేవి. 6th సెమిస్టర్ 1 ఈ 5 లెసన్లు. గట్టి కొడితే గంటన్నర, అంతే గంటన్నర. సో ఒక్కొక్క పార్ట్ని కంప్లీట్ చేయడానికి నాకు తెలిసి 1 అవర్కి మించి పట్టదు. కొద్దిగా స్లోగా చూసుకున్న 2 అవర్స్లో ఒక్కొక్కటి 2-3 టైమ్స్ కంప్లీట్ చేయొచ్చు. అట్లాగా పర్ డేలో 4 పార్ట్స్ని అవగొట్టిన 30 రోజుల్లో 120 పార్ట్స్ని అవగొట్టవచ్చు. 120 పార్ట్స్ అంటే మొత్తం 6 పార్ట్స్ ఇవి మొత్తం సిలబస్. సో 120 అంటే ఎన్నిసార్లు రివిజన్ అవుతున్నట్టు? 20 టైమ్స్ ప్లస్సే రివిజన్ అవుతున్నట్టు. ఎప్పుడు? రోజుకి 4 పార్ట్స్ కాడికి మీరు కంప్లీట్ చేస్తే, రోజుకి 4 పార్ట్స్ కాడికి కంప్లీట్ చేస్తే అది మరి ఈ యొక్క సిలబస్ యొక్క ప్యాటర్న్. ఈ 1 మంత్ ఫాలో అవ్వాల్సిన ప్రోగ్రామింగ్ ఇది. సో ప్రతిదీ కూడా సిలబస్ వైజ్లో ముందుకి వెళ్ళండి. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. మరి నెక్స్ట్ మళ్ళీ ఈ అక్టోబర్ తర్వాత మనకి టెట్ ఎగ్జామ్ జరుగుతున్న కాన్సెప్ట్ని బట్టి, జరిగిన విధానాన్ని బట్టి డిఎస్సికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే కొత్తగా ప్లాన్ చేసుకుని డిఎస్సి ప్యాటర్న్కి ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇంతటితో టెట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది త్వరలో, అది డిఎస్సికి. సో డిఎస్సి వరకు మీరు వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? స్కోర్స్ హై లెవెల్లో చేయాలి ఒకటి. రెండోది, నాకు స్కోర్స్ రావట్లేదు అనే అసలు నిరుత్సాహం వద్దు. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్ళు. మ్యాక్సిమం స్కోర్ చెయ్యి, అంతే. ఎంతవరకు వస్తే అంతవరకు. కానీ మినిమం నీ గేట్ని బట్టి, నువ్వు ఓసీ అయితే 90+, బీసీ అయితే 75, ఎస్సీ ఎస్టీ అయితే 60 అనే మార్క్ని దాటే విధంగా ఉండు. డిఎస్సిలో కవర్ చేయిస్తాను. ఇదే సిలబస్ని మళ్ళీ 5 నెలల కోర్స్ తోటి 5 మంత్స్ కోర్స్ ఉంటుంది డిఎస్సికి. అది మరి ఎలాగా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్లాన్ చేస్తున్నాను. ఈ 5 నెలలు అంటే అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మేబీ ఫిబ్రవరి వరకు వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను నేను. జనవరి, ఫిబ్రవరి వరకు ఈ 5 మంత్స్ యొక్క ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ అక్టోబర్లోనే టెట్ ఎగ్జామ్ అయిన మరుసటి రోజు నుంచే డిఎస్సి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అందుట్లో ఎవరెవరు జాయిన్ అయ్యాలి, అసలు ఎలాగ స్టార్ట్ చేయాలి, దానికి ఫీ ఏంటి అనేది తర్వాత వీడియోలో నేను మీకు షెడ్యూల్ పెడతాను. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.